నమస్కారం. యోగముద్రాస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్ర రీసెర్చర్. ఈ రోజు మనము ఒక ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకుందామండి. కిడ్నీలో స్టోన్స్, మూత్రపిండాల్లో రాళ్ళు. అవి మనం జనరల్ గా రెగ్యులర్ చెకప్స్ కి వాటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మీకు చిన్న స్టోన్ ఉందండి అని చెప్తారు. అది కాల్షియం ఫార్మేషన్ లాగా ఉంటుంది. చిన్నగా ఉంటే పెద్ద ఏం పట్టించుకోకర్లేదు, అదే నెమ్మదిగా కరిగిపోయి వెళ్ళిపోతుంది. అది గనక పెరిగితేనే సమస్య. అది ఒక పర్టికులర్ సైజ్ కి వచ్చేసింది అంటే గనక ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తారు డాక్టర్. 3 నెలల తర్వాత చూద్దామండి, మీకు ఇంకా పెరిగితే వెంటనే సర్జరీ చేయాలి, ఆ స్టోన్ ని తీసేయాలి అని చెప్తారు. సో చాలా మంది భయపడుతూ ఉంటారు, కిడ్నీ ఆపరేషన్ చేసుకోవాలి స్టోన్ తీయాలంటే. ఎలాంటి కీహోల్ సర్జరీస్ వచ్చినా కూడా ఎవరికైనా సర్జరీ అంటే భయమే. సో ఈ కిడ్నీ లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఏమైనా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఎప్పటికప్పుడు కిడ్నీస్ ప్యూరిఫై గా ఉంచుకోవాలి అంటే 3 నెలలకు ఒకసారి ఒక గ్లాసు కొత్తిమీర రసం తాగండి. ఎవరికైనా కిడ్నీస్ ప్యూరిఫై గా ఉండాలి అంటే 3 నెలలకు ఒకసారి, రోజు అవసరం లేదు, నెలకు ఒకసారి కూడా అవసరం లేదు. నెలకు ఒకసారి తాగినా మంచిదే. మనకి ఫ్రీక్వెంట్ గా కిడ్నీలో స్టోన్స్ లాంటి ఫార్మేషన్ అవుతోంది అంటే అది ప్రివెంట్ అయిపోతుంది. సో ప్రివెన్షన్ కి ఏంటంటే కొత్తిమీర రసం చక్కగా ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని తాగండి. ఎలాగా, కొత్తిమీరని బాగా కడగండి. ఎందుకంటే కొత్తిమీర మట్టిలో వచ్చేది కాబట్టి మళ్ళీ దానిలో పురుగులు మళ్ళీ మీ లోపలికి వెళ్ళకూడదు. శుభ్రంగా 2-3 సార్లు కడిగి, వీలైతే ఉప్పు నీళ్ళలో కూడా కడిగి, ఆకుని మంచిగా గ్రైండర్ లో వేసి మిక్సీలో కొద్దిగా నీళ్లు కూడా పోసి చక్కగా గ్రైండ్ చేయండి. దాన్ని వడగట్టేనా తాగొచ్చు, అలాగే చిక్కగా తాగాలంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్లు కలుపుకుని ఇంత పిసరు ఉప్పు గాని, మిశ్రీ అంటారు, పట్టిక పంచదార గాని, పట్టిక బెల్లం, అలాంటిది పంచదార వాడకండి. అవి గాని తేనె గాని ఏదైనా మీ టేస్ట్ కోసం, అసలు ఉట్టి తాగితే మరీ మంచిది. పరగడుపున లేవగానే బ్రష్ చేసుకోకుండా తాగితే మరీ మంచిది. లేదు మీకు అలవాటు లేదంటే బ్రష్ చేసుకుని తాగండి. 3 నెలలకు ఒకసారి ఇది ప్రాక్టీస్ చేసుకోండి. సో కిడ్నీస్ ప్యూర్ గా ఉంటాయి. ఇంకొకటి, ఒకవేళ ఆల్రెడీ కిడ్నీలో స్టోన్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే దానికి కూడా మూత్రపిండ ముద్ర అని ఒకటి ఉందండి. ఆ ముద్ర వేసుకోండి. డైలీ 20 మినిట్స్ వేసుకోండి. పెద్దవాళ్ళైతే ఆ ముద్ర ఎలా వేస్తారో చూడండి. 2 చేతులు చిటికెన వేలు మూసేయాలి, ఉంగరం వేలు మూసేయాలి. దానిపైన సపోర్ట్ గా బటన్ వేలు పెట్టాలి. లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ క్లోజ్ చేసి దానిపైన థంబ్ ఫింగర్ పెట్టాలి. మిగిలిన 2 ఫింగర్స్, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్స్ స్ట్రైట్ గా ఉంచాలి. బెండ్ అయిపోకుండా, దూరంగా పెట్టకుండా చక్కగా కలిపి స్ట్రైట్ గా పెట్టి అరచేతులు ఆకాశం వైపు తిప్పి 2 కాళ్ళ మీద, శరీరానికి మరీ దూరం ఉండకూడదు, మరీ దగ్గర ఉండకూడదు, చక్కగా మోకాలకి దగ్గరలో కళ్ళు మూసుకుని 20 నిమిషాలు కూర్చోండి. రోజు ఈ ముద్ర చేస్తే మీ కిడ్నీస్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేసుకుంటాయి. మన బాడీలో ఆటో హీలింగ్ మెకానిజం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా బాడీయే ఆటోమేటిక్ గా రిపేర్ చేసుకుని ఆ సమస్యని బయటికి పంపించేసే శక్తి ఉంటుంది. ఆ శక్తిని పెంచుకోవాలి. కిడ్నీస్ కి సంబంధించిన ముద్ర వేస్తే కిడ్నీస్ లో ఆ శక్తి పెరుగుతుంది. సో సమస్య ఆటోమేటిక్ గా తగ్గడం మొదలవుతుంది. రాయి ఒకవేళ ఉంటే అది పెరగకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఉన్న రాయిని ఈ ముద్ర చేస్తూ కూడా ఇంకా ఒక టిప్ యూజ్ చేస్తే ఉన్న రాళ్ళు కూడా బయటికి పంపించేయచ్చు. దానికి ఏంటంటే అరటి దూట అని దొరుకుతుందండి. మనకి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో రైతు బజార్లు లాంటివి ఉంటాయి, మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్స్. ఎక్కడైతే మీకు అరటి కాయలు, అరటి పువ్వులు అమ్ముతారో అక్కడే అరటి దూటలు కూడా అమ్ముతారు, అరటి ఆకులు కూడా అమ్ముతారు. అరటి దూట అంటే ట్యూబ్ లైట్ లాగా వైట్ గా పొడుగ్గా ఉంటుంది. అరటి గెల వచ్చిన తర్వాత చెట్టును నరికేస్తే ఆ మధ్యలో ఉండే కాండమే అరటి దూట అంటారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదండి. ఆ అరటి దూట ఇంత పీస్ దొరుకుతుంది, 1 ఫుట్ లాంగ్ పీసెస్ దొరుకుతాయి రైతు బజార్లో. అవి తెచ్చుకోండి, చక్కగా ఒలవండి. ఒలిచినంత సేపు వస్తుంది, మధ్యలో ఇంకా రాదు, ఇంకా ఒలవడానికి రాదు. ఆ సన్నగా పొడుగ్గా వైట్ గా ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది. దాన్ని ఇంత పీస్ చాలు. ఇంత పీస్ తీసుకుని చక్కగా కట్ చేయండి. కట్ చేసినప్పుడు కూడా అరటి దూట ఇలా కట్ చేయగానే ఇలా తీస్తే మీకు పీస్ రాదు, లోపల దారాలు ఉంటాయి, కంప్లీట్ ఫైబర్ అన్నమాట. దాని వేలుతో ఇలా చుట్టి పక్కకు తీసేస్తూ ఉండండి. ఆ దారాలు తీస్తూ, వీలైనంతే అన్ని దారాలు తీయడం కష్టం అండి, దాని నిండా ఫైబరే. సో అలాగే దారాలు చుడుతూ తీసేస్తూ పీసెస్ కట్ చేసుకుని గ్రైండర్ లో వేసి నీళ్లు పోసి చక్కగా గ్రైండ్ చేయండి మెత్తగా. గ్రైండ్ అయిన తర్వాత దాన్ని వడగట్టండి. ఎలా వడగడతారు? ఒక తెల్లటి బట్ట, పల్చటి తెల్లటి మస్లిన్ క్లాత్ లాంటివి దొరుకుతాయి, మంచి ప్యూర్ది. బట్టలు వాడేసినవి వాడకండి, దానికోసం ఒకటి పెట్టుకోండి. మంచి చున్నీ క్లాత్స్ లాంటివి పెట్టుకొని దానిలో వేసి పిండండి.
ఆ గట్టిది ఆ ఫైబర్ అంతా దాంట్లో ఉండిపోతుంది, లిక్విడ్ అంతా గ్లాస్ లో పడుతుంది. ఆ లిక్విడ్ రోజు తాగండి. పరగడుకున్న 45 days తాగాలండి. ఒక మండలం అంటారు 45 days ని, 42 to 45 days ఏదో ఉంటుంది కౌంట్. ఆ మండలం కనుక మీరు తాగితే దానిలో మీరు మిశ్రీ కలుపుకోవచ్చు, అంటే పటిక బెల్లం గానీ పటిక పంచదార గానీ, లేదా ఉట్టిదే తాగొచ్చు. పంచదార కలిపితే కూడా తాగుతారు కానీ పంచదార కలపకండి, ఉప్పు అంత టేస్టీగా ఉండదు. సో ఈ అరటి తోట జ్యూస్ అరగడుకున రోజు తాగండి. అండ్ అదే రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ జ్యూస్ తాగేయండి, తర్వాత ఈ ముద్ర చేయండి. కిడ్నీ ముద్ర అంటారు, మూత్రపిండ ముద్ర అంటారు. ఈ ముద్ర 20 నిమిషాలు చేయండి. 45 days తర్వాత మళ్ళీ మీరు చెక్ చేయించుకోండి. వండర్ అయిపోతారండి. మేము చాలా మందికి తగ్గించాము. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పేపర్ వేసే అబ్బాయి కూడా ఒక రోజు కూర్చుని బాధగా ఉంటే ఏమైంది అంటే ఇలాగే కిడ్నీలో స్టోన్ అన్నాడు. ఆ అబ్బాయి కూడా చేశాడు. అన్ని డేస్ కూడా చేయలేదు అతను. 45 days చెప్పాం కానీ కొన్ని డేస్ చేశాడు. 21 days చేసినట్టున్నాడు. మళ్ళీ చెక్ చేసుకుంటే అసలు స్టోనే లేదన్నారు. చక్కగా పీసెస్ అయిపోయి యూరిన్ లో వెళ్ళిపోతుందండి. సో ఇది ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కిడ్నీ సమస్య ఉంటే, కిడ్నీలో ఎస్పెషల్లీ స్టోన్స్ సమస్యకి ఈ ముద్ర అండ్ ఈ జ్యూస్ ఖచ్చితంగా చెప్పండి, ట్రై చేయమనండి. తగ్గితే మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వమనండి, మేము చాలా సంతోషిస్తాము. వాళ్ళకి డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయమండి. వీ విల్ ఆల్సో గైడ్ దెమ్ టిల్ దే ఆర్ కంప్లీట్లీ హీల్డ్. తెలిసింది కదండి. ఇలాంటి సమస్యలు ఇంకా చాలా వాటి గురించి, వాటి సొల్యూషన్స్ గురించి ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. నమస్కారం.